హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అరేస్ మీద. క్వశ్చన్ నేమ్ ఇస్ మిస్సింగ్ నంబర్ ఇన్ అన్ అరే. ఓకే, ఇక్కడ గివెన్ అన్ అరే ఆఫ్ సైజ్ n-1 such that it only contains distinct integers in the range of 1 to n. Find the missing element. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎగ్జాంపుల్లో n ఈజ్ ఈక్వల్ టు 5, అరే సైజ్ 5 ఇచ్చాడు. ఇక్కడ 1 2 3 5 అనే వాల్యూస్ వచ్చాయి, కానీ దాని లోపల ఇంకొకటి 4 ఉంటుంది కదా, ఆ 4 అనే వాల్యూ రాలేదు. ఓకే, ఈ అరే సైజ్ లో అంటే ఇప్పుడు 5 ఇచ్చాడు అనుకోండి, 1 నుంచి 5 లోపల ఉన్న నెంబర్సే, ఆ రేంజ్ లోపల ఉన్న నెంబర్సే మనకి ఇక్కడ ఉంటాయి. వాటిలలో నుంచి ఒక నెంబర్ మిస్ అయి ఉంటుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 10. 10 రేంజ్లో ఏమున్నాయి? 1 2 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 లేదు, మళ్ళీ 10 ఉంది. ఓకే, ఆ రేంజ్ లోపల ఒక నెంబర్ మిస్ అయి ఉంటుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీనికి చిన్న లాజిక్ మనం ట్రై చేద్దాం. చిన్న లాజిక్ ఏంటో అది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ అరే ఒకటి తీసుకుందాం. అరే నేను ఇక్కడ 1 2 3 5 అని తీసుకుంటున్నా. n వాల్యూ 5 అని ఇస్తున్నా. 1 నుంచి 5 రేంజ్లో ఏముంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. ఈ 5లో ఏది మిస్ అవుతుందో దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం మిస్ అయింది? 4 మిస్ అయింది, కాబట్టి అవుట్పుట్ లో మనకు 4 అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇది మన క్వశ్చన్. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తే సరిపోతుంది. అరే ఎలిమెంట్స్ మొత్తాన్ని అడిషన్ చేద్దాం ఫస్ట్. ఓకే, 5 + 3 8, 8 + 2 10 11. ఓకే, మనకి అరే యొక్క అడిషన్ వచ్చేసింది. ఓకే, అరేలో ఉన్న వాల్యూస్ యొక్క అడిషన్ వచ్చేసి 11. మనకు ఒక చిన్న లాజిక్ ఉంది. n ఇంటూ n+1/2 చేసినాం అనుకోండి, మనకు అప్పుడు హోల్ అరేలో ఎంతవరకు స్టోర్ ఇప్పుడు ఈ వాల్యూస్ ఎంతవరకు వస్తాయో ఆ రేంజ్ బై 2 చేయొచ్చు. ఓకే, 5 ఇంటూ 5+1 అంటే 6/2, 30/2, 15. ఓకే, ఇప్పుడు లాస్ట్కి 15 - 11 చేస్తే 4 వస్తుంది. ఓకేనా, ఈ చిన్న లాజిక్ మీరు అప్లై చేసి దీన్ని ఇక్కడ వచ్చిన వాల్యూని మీరు ఆన్సర్తో ఈ అరే యొక్క అడిషన్ వాల్యూస్తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిమైనింగ్ అవుట్పుట్ వస్తుంది. మనం ఇంకొక అరే తీసుకొని ట్రై చేద్దాం. ఇక్కడ ఇంకొక అరే తీసుకుంటున్నాం. అరే ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 6 ఇద్దాం. 1 3 4 5 6 ఇచ్చాం. 2 ఒకటి మిస్ అయింది, అవుట్పుట్లో మనకు 2 అని రావాలి. ఓకే, మనకు ఒక లాజిక్ ఉంది కదా, n ఇంటూ n+1/2. n అంటే ఇక్కడ 6, 6 ఇంటూ 6+1 7/2, 7 6 42, 42/2 వచ్చేసి మనకు 21 వస్తుంది. ఓకే, 42/2 వచ్చేసి మనకు 21. 21 మైనస్ మనం ఏం చేయాలి? ఇప్పుడు దీని అడిషన్ ఏమవుతుంది? 6 + 5 11, 11 + 4 15, 15 + 3 18, 18 + 1 19, 19. 21 - 19, అవుట్పుట్ ఈస్ 2. ఓకే, అవుట్పుట్ ఈస్ 2. దీనికి మనం ఒక లాజిక్ రాద్దాం. ఓకే, ఇంట్ మిస్సింగ్ నెంబర్ ఆఫ్ ఇంట్ అరే ఆఫ్ కామా సైజు కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంట్ అరే అడిషన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ n-1, I ప్లస్. ఇక్కడ n-1 వరకు ఎందుకు తీసుకుంటున్నా అంటే ఒకటి ప్రతిసారి మిస్ అవుతుంది. ఇప్పుడు 5 ఇస్తే 4 రావాలి మనకు. ఓకే, 4 వాల్యూస్కే రావాలి, అంటే 0 1 2 వరకే మనకు వస్తాయి. 0 1 2 3 వరకే మనకు వస్తాయి. 4th వాల్యూ మనకు రాదు, ఎందుకంటే ఇక్కడ అది మిస్ అవుతుంది కాబట్టి. ఓకే, దాన్ని మనం ప్రింట్ చేయాలి. అరే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అరే అడిషన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ I అని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం వాడాలి? ఇంకొక లాజిక్. ఇంట్ d ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2 అని ఇస్తున్నా.
ఇప్పుడు లాస్ట్కి రిటర్న్ రిటర్న్ డి మైనస్ అరే అడిషన్ అని చేస్తే సరిపోతుంది. ఈ చిన్న లాజిక్ని మనం ఆ ప్లాట్ఫామ్లో గీక్స్ ఫర్ గీక్స్ ప్లాట్ఫామ్లో అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ అదే లాజిక్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 అని రాస్తున్నాం. బై 2 అని రాస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ 1 ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఈడ కింద మనం అరే అడిషన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అని రాస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇంట్ అరే అడిషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు లాస్ట్కి నేను ఏం చేస్తున్నా, రిటర్న్ డి మైనస్ అరే అడిషన్. ఓకే, దీన్ని మనం రన్ చేసి చూద్దాం. దీన్ని రన్ చేసి చూద్దాం. దీన్ని కంపైల్ అని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ కంపైలరేషన్ ఎర్రర్ వచ్చేసి ఇక్కడ సెమీ కోలన్ ఇవ్వాలి. రన్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ మనకు అరే అని ఇచ్చాడు, ఇక్కడ అరే అని ఇచ్చినాడు. ఓకే, కంపైలేషన్ సక్సెస్ అయింది. 4 ఓకే, సబ్మిట్ చేద్దాం. అన్ని టెస్ట్ కేసెస్ రన్ అవుతున్నాయా లేదో చెక్ చేద్దాం. 307 టెస్ట్ కేసెస్ ఉంటాయి, అన్నీ మనకు రన్ అవుతున్నాయి. ఓకే, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.